నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ గణేష్ సమక్షంలో వైసీపీలో చేరిన 20 కుటుంబాలు. బట్టిప్రోలులో జగనన్నకు చెబుదాం కార్యక్రమం. బట్టిప్రోలులో బౌద్ధ సూక్తం పిహెచ్సి సందర్శించిన కలెక్టర్. తహసీల్దార్ వీఆర్ఓలతో సమీక్ష సమావేశం. పంట రుణాలను పెంచాలి. భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేయాలి. నిజాంపట్నం మండలం ప్రజ్ఞం పంచాయతీ కేశనవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మంగళవారం రేపల్ల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేసన లక్ష్మయ్య, కేసన వెంకటేశ్వరరావు, కేసన శ్రీనివాసరావు, ఏమినేని పానకాలు, ఏమినేని వీరనారాయణ, ఏమినేని రాఘవయ్య, కేసన రమేష్ బాబు మరియు చేబ్రోలు వరప్రసాద్, చేబ్రోలు దేవరాజు, ఏలియా మరో 20 కుటుంబాలు టీడీపీలో నుంచి వైసీపీలోకి చేరారు. గణేష్ గారికి సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో చేశారు. అందుకుగాను గణేష్ గారికి సీట్ ఇచ్చారు. ఆయన గెలిపించుకోవడానికే మేము కృషి చేస్తున్నాం. మండల కేంద్రం బట్టిప్రోలు మార్కెట్ యార్డ్ నందు మంగళవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎంఆర్ఓలు ఎం సుభద్ర అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రంజిత్ భాషా, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఆర్డీఓ హేలా షలోన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆర్డీఓలకు స్వీకరించి వారి పరిష్కారాలకు అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దీంట్లో మెయిన్గా ల్యాండ్ ఇష్యూస్, హౌస్ సైట్ ఇష్యూస్, రెండు ఇష్యూస్ ఎక్కువగా రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ మెయిన్గా ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఇది కాకుండా మండల లెవెల్లో ఉన్న సెక్రటరీ స్టాఫ్ని మిగతా వాళ్ళని కూడా రివ్యూ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ హౌసింగ్, అలాగే రీసర్వే, అలాగే హౌస్ సైట్ సంబంధించినటువంటి రివ్యూ కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటిలో కూడా ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది బట్టిప్రోలు మండలంలో. ఇది కాకుండా మెయిన్గా రీఓపెన్ కేసెస్, అంటే ప్రజలకి ఏదైతే ఒక సమస్య వచ్చినప్పుడు అది పరిష్కరించినట్టుగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్కి. అది ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ ఆ సమస్యను రీఓపెన్ చేయొచ్చు. సో ఈ విధంగా రీఓపెన్ చేసిన కేసులు 40 దాకా ఉన్నాయి, అంటే దాదాపు గత మే నెల నుంచి. సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా కొత్త సీసీ డ్రైన్లు, సో అలాగే కొత్త రోడ్స్ ఇవి అడగడం జరిగింది ఈ చోట్ల. సో వాటికి సంబంధించి ప్రపోజల్స్ రెడీ చేయడం. సో అలాగే కొంచెం సీసీ ట్రైనింగ్ కావచ్చు, లేదు ఈ ఓహెచ్హెచ్ఆర్ ట్రైనింగ్ ప్లానింగ్ కావచ్చు, ఇటువంటి చాలా కేసెస్లో 20-28 కేసెస్లో సిటిజన్స్ అందరూ బెనిఫిట్ అయ్యి క్లోజ్ చేయడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా క్లోజ్ చేయడం. సో ఈసారి నెక్స్ట్ టైం ఒకటి రీఓపెన్ కేసులు లేకుండా చేసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అందరు ఆఫీసర్స్ అందరికీ. సో దాదాపు ఈ మండలం వరకు మిగతా అన్ని యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి. ఇవరకు హౌసింగ్లో కొద్దిగా వెనుకబడి ఉన్నారు, హౌసింగ్ కూడా ఇంప్రూవ్ చేయాల్సింది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మండల కేంద్రం బట్టిప్రోలు గ్రామంలో అత్యంత ప్రాచీన చరిత్ర గల బట్టిప్రోలు బౌద్ధ సూక్తమును జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా మంగళవారం సందర్శించారు. అనంతరం పిహెచ్సిని సందర్శించి సిబ్బంది పనితీరును వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సంయుక్త జిల్లా కలెక్టర్ శ్రీధర్, రేపల్ల రెవెన్యూ డివిజనల్ అధికారి, సర్పంచ్ దారా రవి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
జగనన్న లేఅవుట్లలోని నివేశ స్థలాలను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 7వ తేదీలోపు పూర్తి చేయాలని మండల తహసీల్దార్ డి కవిత తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ కవిత మండల పరిధిలోని ఆయా గ్రామాలకు వీఆర్ఓలకు మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. కులగన భూ హక్కు భూ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఎంపీడీఓ కె స్వరూపారాణి, డిటిఎం శివయ్య, ఆర్ఐ ఫణికుమార్ ఉన్నారు. 23లో ఇప్పుడు 9 మెంబర్స్ పెండింగ్ ఉన్నారు. అది కాకుండా ఈ రోజు పుష్ అయ్యారు. ఓకే, ఈ రోజు కనిపిస్తున్నాయి 8 మెంబర్స్ ఈ రోజు కనపడుతున్నాయి. బట్ మనకి లాగిన్ లో మాత్రం ఇప్పుడు ఇదే కనపడుతున్నాయి. ఈ రోజు కనపడుతున్నాయి 23 మెంబర్స్ కానీ పట్టాలు ఇవ్వలేదు. ఓకే సరే, ఓకే ఒక పని చేయి. నువ్వు ఇప్పుడు దీంట్లో 23 యాడ్ అయినది కదా, ఇప్పుడు ఈ 9 వరకు నువ్వు చూసుకో. 9 వరకు కంప్లీట్ చేయి. వీటికి నేను చెప్తాను. పట్టాలు ఇవ్వలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది నేను చెప్తాను. ఒకటి నా లాగిన్లో పుష్ చేయలేదు మేడం. కేటీవన్లో ఇద్దరికి ఒకే పట్టా ఫ్లాట్ నెంబర్ ఇచ్చారు మేడం. ఫ్రీ ఎలా చేశారు. అయితే ఒకరికి జియో ట్యాగింగ్ అయిపోయింది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇంకొకరికి అదే అయ్యేసరికి జియో ట్యాగింగ్ అవ్వలేదు మేడం. వాళ్ళు స్పందనలో కూడా పెట్టారు. ఆర్టీఓ మేడం దగ్గర కూడా వెళ్ళొచ్చాము ఒకసారి. తర్వాత ఎంఆర్ఓ గారు మరి ఒకే ప్లాట్ ఎలా ఇద్దరికి వచ్చేది? జియో ట్యాగింగ్ అదే ఖాళీ ఉన్న ఫ్లాట్ వాళ్ళకి అలాట్ చేసేస్తే జేసీ గారికి ఎంఆర్ఓ గారు ఇచ్చేసారు. ఎక్స్పెన్షన్ లో 1 వీక్ బ్యాక్ వెళ్ళి ఇచ్చేసి వచ్చాను మేడం. తీసుకున్నాను. ఇది హౌసింగ్ ఫండ్ తీసుకోబోతుందా? జియో ట్యాగింగ్ నెక్స్ట్ ఇది నేను చెప్తాను. 23 నెక్స్ట్ మోపర్లు 138 68 పెండింగ్. మీరు స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయితే ఇంకా సగం పెండింగ్ ఇస్తున్నా. ఏం డిస్ప్లే కాదు అంటే నిన్న ఒక్క రోజే డిస్ప్లే కాలేదా? వ్యవసాయ రంగంలోని పంట రుణాలను 10% పెంచి రైతులకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగింది. జిల్లా స్థాయి కమిటీలో చేర్చిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరచాలని న్యాయవాది పరుచూరి రాఘవేంద్రరావు అన్నారు. మంగళవారం కోడూరు గుల్లపాలెం రోడ్ నందు యార్క్ కిస్ట్ భవనం నందు స్థానిక రైతు సంఘం నాయకులకు, రైతు కుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భూ హక్కు చట్టం ప్రజల ఆస్తులకు, జీవన మనుగడకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. చట్టం అమలైతే అధికారిని ఒక చోట కేంద్రీకృతం అవుతుందని తెలిపారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.